హాయ్. ఎస్ఎస్సికి సంబంధించి ఫార్ములా బేస్డ్లో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చిన్న లాజిక్ ఉపయోగించుకొని ఫార్ములా కాకుండా చిన్న లాజిక్ ఉపయోగించిన లెక్కని చాలా ఈజీగా చేసుకోవచ్చు. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఏ వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ ఇచ్చాడు, సి వాల్యూ ఇచ్చాడు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ వాల్యూ అడిగాడు. ఇది ఒక ఫార్ములాకి సంబంధించిన క్వశ్చన్. ఏందా ఫార్ములా అంటే కనుక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఆ ఫార్ములా ఏంది అంటే కనుక ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ సి మైనస్ సిఏ హోల్ స్క్వేర్. ఫార్ములా వస్తే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వాల్యూ వస్తుంది, అది ఆన్సర్ అవుతుంది. లేదు అనుకుంటే కనుక వాడిచ్చినటువంటి పాయింట్ గమనించిన ఒకసారి. వాడిచ్చిన ఏబిసి వాల్యూస్ అనేవి ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కనుక మనకి గ్యాప్ అనేది ఈక్వల్ అని అర్థం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కనుక అర్థం ఏంటి అంటే కనుక గ్యాప్ ఈక్వల్ అని. 2022 2021 1 గ్యాప్ ఉంది, 2021 2020 1 గ్యాప్ ఉంది. ఇలా గ్యాప్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏదైతే ఫార్ములా ఇచ్చాడో దానికి సంబంధించి ఎప్పుడైనా సరే 3 ఇంటూ ఆ గ్యాప్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏకి ఎప్పుడైతే మనకి అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫాలో అవుతుందో 3 ఇంటూ గ్యాప్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే 3 ఇంటూ ఆ డిఫరెన్స్ గ్యాప్ ఎంత అంటే కనుక 1 కాబట్టి 1 స్క్వేర్ అంటే 1, 3 ఇంటూ 1 అంటే కనుక 3 అని చెప్పొచ్చు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 3 అని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.